అలా ఎలా వదిలేస్తారు? బిల్కిస్ బానో కేసులో దోషులు 2 వారాల్లోగా లొంగిపోవాలి. వారికి రెమిషన్ ఇచ్చే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదు. అలా ఇవ్వడం అధికార దుర్వినియోగమే. సుప్రీంకోర్టు దోషుల్లో ఒకరితో గుజరాత్ సర్కార్ కుమ్మక్కైంది. తీవ్రంగా ఆక్షేపించిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం 2022లో ఒక దోషి సుప్రీంకోర్టును మోసగించి పొందిన అనుకూల ఉత్తర్వులు చెల్లవని వెల్లడి. న్యాయం అంటే ఇది. కోర్టుకు కృతజ్ఞతలు. బిల్కిస్ బానో రేప్ కేసులో శిక్ష పడ్డ 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన రెమిషన్ అంటే శిక్షా కాలాన్ని తగ్గించింది అక్కడి ప్రభుత్వం. దీన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దోషులంతా 2 వారాల్లోగా సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలి అని ఆదేశించింది. ఆలోగా వారిని తిరిగి జైలుకు పంపాలని గుజరాత్ సర్కార్ను ఆదేశించింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగి వారికి శిక్ష కూడా అక్కడే పడ్డందున దోషులకు రెమిషన్ మంజూరు చేసే హక్కు గుజరాత్ సర్కార్కు లేదని స్పష్టం చేసింది. తనకు లేని అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం చేజిక్కించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆక్షేపించింది. ఈ కేసులో దోషి అయిన రాధేశ్యామ్ షా 2022లో సుప్రీంకోర్టును మోసగించడం, వాస్తవాలను తప్పుగా చూపించడం, దాచడం ద్వారా తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నాడని పేర్కొన్న ధర్మాసనం 2022 మే 13వ తేదీన అతడి రెమిషన్ పిటిషన్ను పరిశీలించాలంటూ గుజరాత్ సర్కార్కు అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. గత తీర్పులను పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చినందున కూడా ఆ తీర్పు చెల్లదని చెప్పింది. సదరు దోషితో కలిసి వ్యవహరించిందంటూ గుజరాత్ సర్కార్ పైన సుప్రీం ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ కేసులో 11 మంది దోషుల శిక్షాకాలాన్ని తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొందరు కూడా ఈ కేసులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన కేసు ఏం జరిగిందంటే 2002 సంవత్సరంలో గుజరాత్లో గోధ్రా రైలు దహనం అనంతరం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు చెలరేగినాయి. ఆ ఏడాది మార్చి 3వ తేదీన 5 నెలల గర్భిణీ స్త్రీగా ఉన్న బిల్కిస్ బానో పైన కొంతమంది అత్యాచారం చేశారు. గర్భిణీ స్త్రీ పైన ఆమె 3 ఏళ్ల కూతురుతో సహా 7 కుటుంబ సభ్యులను కూడా హత్య చేశారు. 3 సంవత్సరాల పసిగుడును కూడా వదిలిపెట్టిన దుర్మార్గులు మొత్తం 7 చంపారు. విచారణ అనంతరం ముంబై సెషన్స్ కోర్ట్ 2008లో 11 మందిని దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. యావజ్జీవ కారాగార శిక్ష. 2017 మేలో బాంబే హైకోర్టు ఆ తీర్పును సమర్థించింది. 2019లో సుప్రీంకోర్టు కూడా బిల్కిస్ బానోకు 50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాల్సిందిగా గుజరాత్ సర్కార్ను ఆదేశించింది. ఇదిలా ఉండగా దోషులలో ఒకరైన రాధేశ్యామ్ షా శిక్షాకాలాన్ని తగ్గించాలన్న తన అభ్యర్థనను పరిశీలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని 2019లో గుజరాత్ హైకోర్టుకు పోయిందట. కానీ ఆ హక్కు మహారాష్ట్ర సర్కార్కే ఉందంటూ హైకోర్టు అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. అంటే ఆనాడే గుజరాత్ హైకోర్టులో వేస్తే ఇది ఇక్కడ చేయడానికి వీల్లేదు, కేసు మహారాష్ట్రలో ఉంది, మహారాష్ట్ర ప్రభుత్వం చేయాలి తప్ప గుజరాత్ ప్రభుత్వం చేయడానికి వీల్లేదని ఆనాడు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టు 2020లో మరోసారి అతడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా రెండోసారి అతడి అభ్యర్థనను కూడా పరిగణలోకి తీసుకోలే. అనంతరం అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కానీ తాను ఇదే అభ్యర్థనతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని, కోర్టు 2 సార్లు తిరస్కరించిన విషయాన్ని, రెమిషన్ కోరుతూ మహారాష్ట్ర సర్కార్కు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని సుప్రీంకోర్టు వద్ద దాచిండు. సుప్రీంకోర్టు అతని అభ్యర్థనను పరిశీలించి నేరం గుజరాత్లో జరిగింది కాబట్టి అతడి రెమిషన్ పిటిషన్ను పరిశీలించాల్సిందని గుజరాత్ ప్రభుత్వమే అని అభిప్రాయపడింది. రాధేశ్యామ్ పిటిషన్ను పరిశీలించాలంటూ 2022 మేలో గుజరాత్ సర్కార్ను ఆదేశించింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం 2022 ఆగస్టు 15వ తేదీన అతన్ని విడుదల చేసింది. రాధేశ్యామ్ షా విషయంలో సుప్రీం తీర్పు ఆధారంగా మిగతా దోషులను కూడా విడుదల చేసింది. ఈ నిర్ణయం పైన దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమైనాయి. అయితే సుప్రీం తీర్పు వెలువడగానే బిల్కిస్ బానో బంధువులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు వచ్చిన తీర్పు, ఆనాడు వచ్చిన జడ్జిమెంట్ కాదు. యాక్చువల్గా ఆనాడు సుప్రీంకోర్టు ఎందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించిందంటే అతను ఉన్న వాస్తవాలన్నింటినీ దాచిపెట్టి కోర్టుకు వెళ్ళిండట. ఈమె బిల్కిస్ బానో నేడు నాకు నిజంగా కొత్త సంవత్సరం వచ్చినట్లుంది, మనసు తేలికపడి కన్నీళ్ళు వచ్చేశాయి. ఏడాదిన్నర కాలంలో మొట్టమొదటిసారిగా మనసారా నవ్వగలిగాను, నా పిల్లల్ని హత్తుకోగలిగాను, నా గుండెలపై నుంచి కొండంత బండరాయిని తొలగించినట్లయింది. దీంతో హాయిగా ఊపిరి పీల్చుకోగలిగాను. న్యాయం అంటే ఇది. నాకు, నా పిల్లలకు, మహిళలందరికీ న్యాయం చేసినందుకు, అందరికీ సమన్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగించినందుకు గౌరవనీయ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు.
సో ఇది ఆ కేసు, దానికి సంబంధించిన వ్యవహారం. మొత్తానికి కోర్టు మళ్ళీ వాళ్ళందరినీ 2 వారాల్లోగా లొంగిపోమనడంతో కథ సుఖాంతమైందని చెప్పాలి.